ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో యువ మహిళా రైతులు రాష్ట్ర సదస్సు విజయవాడలో నిర్వహించారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా యువత వ్యవసాయం వైపు రావడం లేదని, వ్యవసాయంలో ఉన్న 62% మంది మహిళలు తగ్గుతూ వస్తున్నారని రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మగౌరవంతో బతికే విధంగా తీర్చిదిద్దడం కోసం సెమినార్ నిర్వహిస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని, బడ్జెట్ కేటాయింపులే దీనికి నిదర్శనమన్నారు. ధాన్యానికి మద్దతు ధర లేదు, మినుము పెసలకు మద్దతు ధర లేదు. ఈ రకంగా రాష్ట్రంలో అన్ని పంటలు పండించే రైతులు కనీసం మద్దతు ధరలకు అందక, పెట్టిన పెట్టుబడులు కూడా గిట్టుబాటు కాక తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, అది మార్క్ఫెడ్ కానీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ, ఇతరత్ర ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీల ద్వారా రైతుల దగ్గర ఉండే అన్ని పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలి. ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే రాను రాను వ్యవసాయ సంక్షోభం తీవ్రత పెరుగుతూ ఉన్నది. మొన్న కేంద్ర రాష్ట్ర బడ్జెట్ చూసుకున్న వ్యవసాయ రంగానికి ఇస్తున్న సబ్సిడీలు తగ్గించారు, ఎరువుల సబ్సిడీలు తగ్గించారు. ఈ కారణంగా రాబోయే కాలంలో వ్యవసాయ రంగంలో మరింత పెట్టుబడులు పెరిగి రైతులకు మరింత భారాలు పెరిగే పరిస్థితులనే వస్తున్నాయి. కాబట్టి రైతు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలని ప్రతిఘటించడానికి, ముఖ్యంగా చిన్న రైతులు కుటుంబ శ్రమతో చేస్తున్న వ్యవసాయాన్ని ఇవాళ పాలక వర్గాలు నిరుత్సాహపరుస్తున్నారు.